ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇది వామాకు మాట. మనం బజ్జీలో చేస్తాం కదా, అది వామాకు. దానికైతే పువ్వు వచ్చింది. మార్నింగ్ లేవగానే చూసేసరికి ఇలా పువ్వు అయితే వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా వామాకుకి పువ్వు రావడం. చాలా కాలం అయ్యి వామ చెట్టు ఉంది ఇంట్లో, ఎప్పుడు అయితే పువ్వు రాలేదు. చిన్న చిన్న కొమ్మలు తీసి ఇలా హ్యాంగింగ్ పాట్లో అయితే వేశాను. దానికైతే ఇలా పువ్వు వచ్చింది. ఒకే రెక్క పువ్వు మాట, వైలెట్ కలరు. ఇది వీడియో కన్నా డైరెక్ట్ చూస్తే చాలా బాగుందని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను. అదొక మెమొరీ కదా అని చెప్పేసి అలాగైతే షూట్ చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు పునికిలు చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఉప్మా, ఇడ్లీ రొటీన్ అయిపోతుంది. వీళ్ళు కూడా పెద్ద ఇష్టంగా తినడం లేదు, అవే తిని తిని బోర్ అయిపోతున్నారు అని చెప్పి గారెలు చేద్దామంటే ఎప్పుడు పండగలు గారెలే. సరే వాళ్ళు పునికిలు చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి రాత్రే పప్పు నానబెట్టేసి మార్నింగ్ గ్రైండ్ చేశాను అనమాట. అదైతే ఉంది, అది ఇప్పుడు పునికిలు చేస్తాను. మార్నింగ్ మా వారికి చేసి ఇచ్చాను. అతను వెళ్ళిపోయారు, ఆఫీస్కి తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. మిగతా దాంట్లో తర్వాత నాకు పిల్లలకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు పిల్లలకి మధ్యాహ్నం 1:00కి మాట స్కూల్. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. వీళ్ళు స్కూల్ సెంటర్ ఇచ్చారు, అందుకని వాళ్ళకి మార్నింగ్ ఎగ్జామ్ కదా, వీళ్ళకి 1 నుంచి ఈవినింగ్ 5 మాట. హాఫ్ డే లాగా. అదే నెక్స్ట్ అంటే ఆఫ్టర్నూన్ క్లాసెస్ మాట. అందుకు వాళ్ళు 1 వరకు ఇంట్లో ఉంటారు. సరే కొంచెం బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో గాబరా గాబరా తిన్నాం కదా అని చెప్పేసి ఈరోజు కొంచెం పునికిలు చేస్తున్నాను. మార్నింగ్ మా వారికి చేసి ఇచ్చాను. అతను బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయారు అన్నమాట. అతను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం దీపం అది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చేస్తున్నాను. ఇలాగ పునికిలు వేస్తున్నాను. తర్వాత దీంతో కాంబినేషన్గా పీనట్ చట్నీ అయితే చేశాను. రెండు మంచిదే. పీనట్ మంచి ప్రోటీన్ కదా, దీంతో కాంబినేషన్గా పీనట్ అయితే చేస్తాను అనమాట. ఇదిగోటి పునుకులు అయితే అయిపోయి ఇన్ని అయితే వచ్చాయన్నమాట. ఇంకా కొంచెం ఉంది, ఉంచాను. అది ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను. ఇదైతే చేస్తాను. ఇప్పుడు పిల్లలకైతే ప్లేట్లో వేసి ఇచ్చేస్తాను అనమాట. చాలా బాగుంటాయి పునుకులు. దీనిలో ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి వేసినా బాగుంటుంది, కానీ మనకు టైం చాలలేదు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ 12 వేస్తే లంచ్ తినేసి, ఇది ఆయిల్ ఫుడ్ కదా, తొందర డైజెషన్ అవ్వదు. ఇంకా దీపం అది పెట్టుకొని చేయడం నాకు టైం చాలలేదు, అందుకు నేను వేయలేదు. లేకపోతే ఉల్లిపాయ కొంచెం అల్లం పచ్చిమిర్చి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పీనట్ చట్నీ ఇక్కడ వేస్తున్నాను. అది వాటర్ అది కలపలేదు, కొంచెం జస్ట్ ఆవాలు, ఎండుమిర్చి పోపు వేస్తాను అంతే. ఇంకోటి పునుకులు అయితే వేస్తాను. ఇవి చిన్న చిన్నగా బాగుంటాయి, పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వచ్చింది, కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలాగ వచ్చాయి, కానీ పర్లేదు, మనమే కదా తింటాము. తర్వాత కర్రీ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను, ములంకాళ్ళ కర్రీ చేస్తున్నాను అనమాట. మాకు కింద అంకులు ములంకాళ్ళు ఇచ్చారు. ఆ ములంకాళ్ళు టమాటా వేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఇది మధ్యాహ్నం కాదు, రాత్రి అనుకుంటాను. ఎందుకంటే మధ్యాహ్నం మరి ఏం చేయలేదు. వాళ్ళకి పెరుగన్నం పెట్టిస్తాను. 12 గంటలకు వెళ్ళిపోతారు కదా, కొంచెం చల్లగా ఉంటుందని తెల్లవారి పునుకిలు తిన్నారు ఇంకెందుకని కొంచెం పెరుగన్నం అయితే పెట్టిస్తాను. నేను పెరుగన్నమే తినేసాను మధ్యాహ్నం. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ టైంలోనే. అయితే ఇక్కడ కొంచెం ఇవి మినపొడియాలు అంటారు కదా, చిన్న ఒడియాలు అంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మధ్య నేను ఊరెళ్ళాను, ఊరెళ్తే మా అత్తగారు ఇచ్చారన్నమాట. ఇది మినపొడియాలు కొంచెం అవి తెచ్చుకున్నాను. తెచ్చి ఇలాగ ప్రతి కర్రీలోనే వేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. వంకాయల్లోని, దుంపల్లోని ఇలాగ ఏదైనా కర్రీలో వేస్తే బాగుంటుంది. ఇది ఒత్తది ఫ్రై చేసుకొని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఈరోజు టమాటా ములంకాడ ఈ చిన్నొడియాలు వేసుకొని కర్రీ చేస్తున్నాను. ఇది నాకు చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు ఏదో ఒకటి అయిపోతుందన్నమాట. అంటే ఇంట్లో కొంచెం ఎక్కువ చేసుకుందాం మినపప్పు నానేసి అనుకుంటున్నాను. ఎప్పుడు ఏదో నేను అనుకునేసరికి అప్పుడే వర్షాలు స్టార్ట్ అయిపోవడమో, లేకపోతే ఎండ సరిగ్గా రాకపోవడమో,
అలాగైపోతుంది. ఏదో ఒక రకంగా. చూడాలి ఈసారి చేస్తే మటుకు గ్యారంటీ మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు కూర చేస్తున్నాను. వితౌట్ ఆనియన్ అనమాట. ఆనియన్ లేకుండా కర్రీ అయితే చేస్తున్నాను. ఆ రోజు ఎందుకో నేను ఆనియన్ తినను. అందుకని ఆనియన్ ఎయలేదు. ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర కొంచెం వేసాను. ఈ కర్రీకి జీలకర్ర ఏస్తే టేస్ట్ బావుంటది. తర్వాత టమాటాలయితే ఏసేసి కొంచెం మూత పెట్టేసాను. ఎందుకంటే అది టమాటా కొంచెం తడి ఉంటది కదా! తుల్లుతుంటది. అందుకని మూత పెట్టేసాను. ఆ మూత పెట్టడం బట్టి తుల్లడం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మనకి బాగా మగ్గినట్టు కూడా అవుతది టమాటా. ఇలాగా కొంచెం ప్రెస్ చేస్తున్నాను. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాననమాట. పర్వాలేదు ఎలాగా కొంచెం ముద్దలాగా అయిపోద్ది కాబట్టి పర్వాలేదనమాట. ఇగ దాంతోనే అంటే ఆ టమాటాల్లో వచ్చిన జ్యూస్‌తోనే అది ఉడికిపోతది. ఇలా 2, 3 సార్లు మనం మూత పెట్టుకోవడం, తీసి కొంచెం మెత్తగా అయిన తర్వాత ములంకాయలు కూడా వేసేయాలి. ఎందుకంటే మనకి ములంకాయలు ఉడకడం చాలా టైం తీసుకుంటది. అదే కుక్కర్‌లో పెట్టామనుకోండి పేస్ట్ అయిపోతాయి. సారీ. పేస్ట్ అయిపోతాయన్నమాట. అందుకని మనం ఏంటంటే కొంచెం ములంకాయలేసాక ఉప్పేసుకున్నాను. తర్వాత పసుపేసుకున్నాను. కొంచెం కారం ఏసుకొని ఇది కొంచెం మూత పెట్టేసి ఉంచేస్తే అది ఆ టమాటాల్లో వచ్చిన జ్యూస్‌తోనే అది ఉడికిపోతాయన్నమాట ములంకాయలు కూడాను. తర్వాత ఇక్కడ చిన్నొడియాలు కూడా ఏసానో ఏంటో గుర్తులేదు. చిన్నొడియాలు కూడా ఏసుకున్నాననమాట. అది వీడియో తీయలేదు. ఇందాలు ఫ్రై చేశాను కదా! అలా ఫ్రై చేసి ఏస్తామన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటది. ఇదిగో ఇక్కడ ఏసాను. మీ అందరికీ తెలిసే ఉంటది. అదే డైరెక్ట్‌గా ఏస్తే మనకి ఏంటంటే విడిపోతది. కొత్తగా ఇప్పుడిప్పుడు నేర్చుకున్న వాళ్ళకి తెలీదు కదా! అందుకని చెప్తున్నాను. అది మనం డైరెక్ట్‌గా మినపొడి అలా ఏసామనుకోండి అలాగా అది కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి మనం ఇలా కదిపేటప్పుడు విరిగిపోతాయి. అందుకని జస్ట్ కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకున్నామంటే మనకి విడిపోకుండా అలాగా వడియాల్లాగా అంటే బొడిల్లాగా కనిపిస్తాయన్నమాట. వడియాల్లాగా అలాగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టి ఆ ఉప్పు, కారం అంతా ఆ ములంకాయలకి, టమాటాకి అన్నిటికి పట్టదనమాట మూత పెట్టడం బట్టి. ఆవిరి మీద అది. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఏసుకున్నాను. ఇది కొంచెం బాగా దగ్గరికయ్యాక వాటరయితే ఏసేసుకుందాం. కొంచెం వాటర్ ఏసుకున్నాం అనుకోండి, మనకు ఆ ములంకాయలు అన్నీ ఉడికిపోతాయి. టమాటా అయితే పూర్తిగా పేస్ట్‌లాగా అయిపోయింది. మొదట చూసారు కదా! ఎంత పెద్ద పెద్ద టమాటాలేసానో. ఈ కర్రీ అయితే చాలా బావుంటది. ఇంట్లో కాయగూరలు లేవు అన్నప్పుడు ఈ ములంకాయలు కానీ, కొంచెం టమాటా అందరి ఇంట్లో కామను. లెమన్ పొడి అలా ఏసుకొని కూర చేసుకుంటే ఎంత బావుంటదో తెలుసండి. ఈ కర్రీ రైస్‌కి బావుంటది. మెయిన్ రోటీస్‌కి వాటికి కూడా చాలా బావుంటది. ములంకాయలు కూడా చాలా మంచిది. కాల్షియం ఉంటది ఎక్కువగానే. ఎక్కువ తిన్నా కూడా కాళ్ళు పీకుతాయన్నమాట. కానీ చాలా మంచిది ములంకాయలు గానీ, ములగాకు కూడా ఐరన్ ఎక్కువగా ఉంటది దానిలోని. అందుకు అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది. రెగ్యులర్‌గా తీసుకున్నా బావుంటది. కానీ ఎక్కువ ఒక్కసారి తీసుకోకూడదు. హ్మ్. ఇలాగ అయిపోయిన తర్వాత ఇంకొక మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మినపొడియాలు ఉన్నాయి కదా! చూపించాను కదా ఇందాకలా. అవి కొంచెం ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఇది నాకు చాలా ఇష్టం మాట. ఇదేంటంటే ఫ్రై చేసుకొని ఇలాగా విరిపితే చేత్తో విరిపితే ఇలా గుండలాగా రాలిపోతదనమాట అంతే. ఇలా గుండలాగా రాలిపోయిన తర్వాత దీనిలోని మనం టమాటా ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఆయిల్‌లోని అది ఫ్రై చేస్తున్నాను. అలా ఫ్రై చేయడం అది ముద్దలాగా అవుతదనమాట. పచ్చి టమాటా అయితే ఎయ్యము. కొంచెం ఉడకపెట్టిన టమాటా అయితే ఏస్తాం. ఇక్కడ అన్నీ కొంచెం ఎక్కువ వేగినట్టున్నాయి. కొంచెం గట్టిగా ఉన్నాయి చేయడానికి. అందుకు అంతసేపు పడుతుందనమాట. ఇది బావుంటది. ఎప్పుడైనా మజ్జిగన్నాలతో అది తినడానికి, ఏం కర్రీ లేదంటే మినపొడియాలు ఉన్నాయంటే మనకి ఇలా చిదిపేసుకొని దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసుకొని కొంచెం ఉప్పేసుకుంటే చాలా బావుంటది తెలుసండి. మజ్జిగన్నాలతో తినడానికి, సైడ్ డిష్‌లా తినడానికి వెరైటీగా ఉంటది. ఇంతకు ముందు మీకు తెలుసా? లే ఫస్ట్ టైమ్ ఇది చూస్తున్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇలాగా
మినపొడియాల్లోని ఈ టమాటా ఉడకపెట్టానని చెప్పాను కదా! అది ఏసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ఏసాను. ఉల్లిపాయ అసలు అంత ఎయకూడదు. కొంచెం ఎయ్యాలి. ఇంకా ఒక్క చిన్న ముక్క ఎందుకు ఉంచడం అని చెప్పి మొత్తం కట్ చేసేసాను. కట్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసాను. ఎందుకంటే ఉల్లిపాయ మనం కోసింది ఉంచితే మంచిది కాదు కదా! అప్పటికప్పుడు కోసుకొని వాడాలి. ఎప్పుడూ ఉల్లిపాయ ముందు కోసి వాడకండి. మంచిది కాదు. పాయిజన్ అవుతది. ఓకేనా? తర్వాత ఉప్పేసాను. ఉప్పేసి కలిపేసుకోవడమే మరి కారం అది ఎయము. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఏసాం కదా! ఇది బాగా కలిపేసుకుంటే చాలా బావుంటదన్నమాట. సైడ్ డిష్ లాగా ఉంటది. ఎప్పుడైనా ఫ్రై కూరలు గానీ, మనకు కర్రీ నచ్చదు అన్నప్పుడు గానీ, అలాంటప్పుడు గానీ ఇది సైడ్ డిష్ లాగా ఉంటది. కొంచెం మంచి కర్రీలైనా పక్క నుంచి ఇది చేసుకుంటే చాలా బావుంటది. మినపొడియాలు కూడా హెల్త్‌కి చాలా మంచిది. అసలు మినుములంటేనే చాలా మంచిది కదా! అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఈ మినపొడియాలు కూడా మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఓ పావు కేజీ పెట్టుకున్నామంటే ఇన్ని అవుతాయి తెలుసా అండి ఇవి. గానీ చెయ్యాలి. ఓపిక ఉండాలి. అంత చిన్న చిన్నవి పెట్టుకొని. ఇప్పుడు వస్తుంది ఎండాకాలం కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చుమాట. ఇలాగైతే రెడీ అయిపోయింది. అది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇదండి ఒక చిన్న వ్లాగు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే. బాయ్.